హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. క్లైమేట్ బాగుందనేసి అందరం బయటకు వచ్చేసాము. సో చల్లగా ఉంది, అందుకే అలా వెళ్తున్నాం. కానీ మధ్యలో ఒక ఐడియా అయితే వచ్చింది, ఒక డెస్టినేషన్కి వెళ్దామని. బట్ నాట్ ష్యూర్. మీరు నాట్ ష్యూర్ అంటే మా వాళ్ళకి ఎలా తెలుస్తుందండి డెస్టినేషన్? చెప్పాలి కదా మరి మీరు. ఉదయం ఫుల్ ఆకలిస్తుంది, ఎక్కడో చోట ఆపండి. గురువు ఎక్కడో చోట ఆపను, ఫస్ట్ ఆకలిస్తుంది, తినాలి. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగేసినామండి. అక్కడే గని అండి, బెల్ కొట్టండి 100 ఏమేంటంటే. అత్తమ్మ, చిన్నత్తమ్మ, గని, ప్రవీణ్, భరత్ అందరూ ఉన్నారు. ఇదే అండి మన వెహికల్. ఇక్కడ వెళ్తున్నాం మనం దీని నుండి. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్, సో అందుకు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే దొరకట్లేదు. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే హంటింగ్ చేస్తున్నాం, చూడాలి దొరుకుతుందా లేదా అనేసి. ఇక్కడైతే ఒక హోటల్ కనిపించింది, సో ఇక్కడ కూడా ఆగేసాం. చూద్దాం ఏముంటుందో ఏం లేదో. ఇక్కడ ప్రవీణ్ వాళ్ళు అయితే అడిగేసి వచ్చారు, బ్రేక్ఫాస్ట్ ఉంది అన్నారనమాట. సో అక్కడ తినేసి మరి దానంగా స్టార్ట్ అయిపోయాం. అక్కడ స్కై బ్లూ డ్రెస్ వేసుకుంది కదా, తనే మా సిస్టర్ ప్రియాంక. మేమిద్దరం అయితే టామ్ అండ్ జెర్రీస్. ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాము, కొట్లాడకపోతే ఆ రోజు అసలు రోజు కాదు మాకు. సో డ్రైవింగ్ అయితే భరత్ తీసుకున్నాడు, మంచిగా డ్రైవ్ చేస్తాడు. కానీ కొన్ని చోట్ల స్పీడ్గా వెళ్తుంటాడు, నాకు చాలా భయం వేస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక టీ తాగాము. ఏదైనా సరే టీ తాగితేనే కదా మనకు ఒక కంప్లీట్నెస్ అనేది వస్తుంది, ఫుల్ఫిల్గా ఉంటుంది అనమాట. అవునండి, నాకు టీ తాగితేనే కంప్లీట్నెస్ వస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. అలా అలవాటు అయిపోయింది, మరి ఏం చేద్దాం అంటాం. మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏమో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కన్నా చెప్పండి ఎక్కడికి వెళ్తున్నామో అని. ఓ నో, ఏం చేస్తున్నావు అక్కడ కార్ సీట్ దగ్గర? కెమెరా కోసం అడ్జస్ట్మెంట్ చేస్తున్నా బాబు. నువ్వు ఫైనల్గా మాకు చెప్పేసినావు అబ్బాయి ఆడిపోతున్నావు అని. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాను నేను. ఒకటే టెన్షన్ నాకు, ఎక్కడికి వెళ్తున్నాము అని. థ్యాంక్ యూ ప్రియాక. ఫైనల్గా మహానంది వెళ్దామని డిసైడ్ అయ్యాం. అందుకే ప్రియా చెప్తుంది డాడీకి. ఇందాక కాల్ చేసి మాట్లాడామన్నమాట డాడీతో, ఇలా వెళ్తున్నాం అనేసి. గురు, ఐ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఎన్ని డౌట్స్ వస్తారా నీకు? ఊరికే కూర్చోలేవా? చూడు పక్కన సీనరీ ఎంత బాగుందో. ఒకటే ఒక క్వశ్చన్ అడిగి సైలెంట్ కూర్చుంటాను. ప్లీజ్ చెప్పు గురు, ప్లీజ్. ఏమిటో ఆ ప్రశ్న? మహానందికి వెళ్ళిన తర్వాత మనం స్విమ్మింగ్ చేస్తాం కదా అక్కడ కంపల్సరీగా. నువ్వేం టెన్షన్ పడకు, చేస్తాంలే. మంచి కోనేరు ఉంటుంది అక్కడ, చేద్దాం. ఓకే గురు, థ్యాంక్ యూ సో మచ్. మీ వదిన కూడా స్విమ్మింగ్లో ప్రో, నీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకో. ఓ మై గాడ్, వదినా మీరు స్విమ్మింగ్లో ప్రోవా? నాకు చెప్పడం లేదు. సిచ్యువేషన్స్ రాలేదు, చెప్పలేదు. ఇప్పుడు చూస్తావు కదా. ఓకే వదినా, ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటా. మహానంది వచ్చాక లేపండి, లేస్తా. ఏముందిలే, ఇంకా పడుకో. నేనైతే ప్రతిసారి విండో సీటే ప్రిఫర్ చేస్తాను, బస్లో అయినా కార్లో అయినా ఎక్కడైనా సరే. సో ఆ విండో సీట్ విత్ క్లైమేట్ వ్యూస్ అండ్ మ్యూజిక్, సో ఇవి ఉంటేనే కదా మనకు కొంచెం జర్నీ ఇంకా బోర్ కొట్టకుండా అయితే ఉంటుంది. ఈ దారిలో అయితే మాకు చాలా మట్టుకు అరటి తోటలు కనిపించాయి. మేబీ ఇక్కడ ఎక్కువ వేస్తారు అనుకుంటా. దారిలో మొత్తం చూడండి, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. చాలా మటుకు మనకు అరటి తోటలే కనిపిస్తాయి. కానీ వ్యూ అయితే చాలా బాగుంది, ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఆ ఏరియాస్. సో వీళ్ళు ట్రై చేయొచ్చు ఫోటోషూట్కి కూడా, చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఎటు చూసిన అరటి తోటలే కనిపిస్తున్నాయి కదా, చూడండి. ఆల్మోస్ట్ వీఆర్ రీచ్ టు మహానంది. ఎంట్రన్స్లో చాలా పెద్ద నంది కనిపిస్తుంది మీకు, మీరు చూడొచ్చు అది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే చాలా పెద్దగా ఉంటుంది నంది అది. సో మహానంది ఎంట్రన్స్ అనమాట ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో.
మహానందికి అయితే వచ్చేసాం మనం. వచ్చేసిందా అప్పుడే మహానంది? వచ్చేసింది. ఇంకా స్విమ్మింగ్కి రెడీ అవ్వు, స్విమ్మింగ్ చేద్దాం. సూపర్ ఉంటుంది కోనేరు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మహానంది టెంపుల్. తమ్నేలో చూసారు కదండి బ్లాగ్ వెంటూ రాంగ్ అనేసి. సో అది ఎందుకు పెట్టామంటే ఇక్కడ మాకు మొబైల్స్ అలో లేదు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం, కానీ షూట్ తీయలేకపోయాము. బ్యాడ్ లక్. చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే పోయాము. సో ఫైనల్లీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం మంచిగా అనిపించింది ప్లేసు. సో ఆగిపోయాం అన్నమాట. ఇక్కడైనా వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా అవ్వలేదు. ఓకే అండి, ఉంటాం మరి. సో మళ్ళీ మీ ముందుకి మంచి వీడియోస్ వస్తాము. అంటే సబ్స్క్రైబ్ చేయండి.